వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాశుల యొక్క వార్షిక ఫలితాలు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మేషరాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ 2026 ఆంగ్ల సంవత్సరము 2 తెలుగు సంవత్సరాల కలయికగా చెప్పుకోవచ్చు. 2026 మార్చి 19 వరకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉంటుంది. మార్చి 19 తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ఉంటుంది. ఈ ఫలితాలంతా కూడా 2026 జనవరి 1 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఆంగ్ల సంవత్సరానికి మాత్రమే పరిమితమవుతాయి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు అనగా బృహస్పతి 2026 జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించడం వల్ల మేషరాశి వారికి అది తృతీయ భావం కావడం వల్ల గురుబలం తగ్గుతుంది. అనగా జన సహకారం పూర్తిగా తగ్గుతుంది, పూర్వపుణ్యం తగ్గిపోతుంది, పని భారం పెరుగుతుంది, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఖర్చులు, మానసిక ఆందోళన అధికమవుతుంది. జన సంబంధాలు కూడా ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే 2026 జూన్ 2 తర్వాత ఈ భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ బృహస్పతి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల జూన్ 2 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా మీకు గురుబలం పెరుగుతుంది. రాత్రికి రాత్రే అదృష్టం కలిసి వచ్చింది అన్నట్లుగా జూన్ నెల 2వ తారీఖు నుంచి మేషరాశి వారికి చతుర్థ భావంలో గురువు ఉచ్చస్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, ఆర్థికంగా బలం పుంజుకుంటారు. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలకు కానీ అవకాశం ఉంటుంది. చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా మీరు దిగ్విజయంగా పూర్తి చేసి సంతోషిస్తారు. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ సంవత్సరం అంతా వ్యయంలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని మొదటి భాగంలో ఉన్నారు కనుక పని భారము, శ్రమ అధికమవుతుంది. కార్మికులకి, శ్రామికులకి కష్టకాలంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కూడా ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఇంటా బయట కూడా పనిభారం పెరుగుతుంది, పనివారి సహకార లోపం కూడా కనిపిస్తుంది. మరి రాహువు కుంభరాశిలో లాభభావంలో డిసెంబర్ నెల 5 వరకు అనగా ఇంచుమించు ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా లాభంలో సంచరిస్తున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు, నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలంగా కనిపిస్తుంది. అయితే ఈ మేషరాశి వారికి పంచమ భావంలో కేతు సంచారం ఏదో ఒక రకమైనటువంటి నిరాశని, అశాంతిని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి సంవత్సరం అంతా ఉంటుంది. ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి మీరు గణపతి పూజ నిర్వహించండి. అవకాశం ఉంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. అలాగే శని భగవానుడు మీకు వ్యయంలో సంచరిస్తున్నాడు కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారులోని శనీశ్వర ఆలయ సందర్శనం చేయండి. అంతటి అవకాశం లేని వారు శనివారం రోజు పరమశివుని శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించుకోండి. జూన్ 2 వరకు గురువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక తప్పనిసరిగా అవకాశం ఉంటే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో మేషరాశి వారు చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2026 ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు అనగా అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ బృహస్పతి మిథున రాశిలో జూన్ 2 వరకు సంచరించడం వల్ల వృషభ రాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, నూతన అవకాశాలు కానీ నూతన లాభాలు కానీ అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగాలు కూడా పొందడానికి వృషభ రాశి వారికి జూన్ 2 వరకు గురుబలం వల్ల అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో 11వ భావంలో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం అదృష్టకాలంగా చెప్పుకోవచ్చు. మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అధికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుతారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ పనికి, మీ శ్రమకు తగిన గుర్తింపు, ఫలితం దక్కుతుంది. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. అయితే రాహువు ఈ సంవత్సరం అంతా కూడా దశమములో కుంభరాశిలో సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది.
కొన్ని సందర్భాల్లో విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ పనికి, మీరు చేసేటువంటి పని విధానానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ ప్రయత్నము, మీ కష్టము ప్రయాసగా మిగిలిపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా రాహు మీకు పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఈ సంవత్సరం అంతా కనిపిస్తుంది. కొంతమంది నూతన వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి వాతావరణం కూడా ఉంది. అలాగే కొంతమంది నూతన వ్యక్తుల వల్ల మీకు అనుకూల ఫలితాలు కానీ, అవకాశాలు కానీ, లాభాలు వచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇక 2026 ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి చతుర్థ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈయన పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తాడు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒక రకమైనటువంటి నిరాశను, అశాంతిని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో కూడా నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఈ విశ్వావసు, పరాభవ అనే 2 తెలుగు సంవత్సరాల కలయిక అయినటువంటి ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో ఎక్కువ శాతం శుభఫలితాలు ఉన్నప్పటికీ 2026 జూన్ 2 తర్వాత గురువు తృతీయ భావంలోనికి, కర్కాటక రాశిలోనికి వెళ్ళడం వల్ల మీకు గురుబలం పూర్తిగా పోతుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలను అందుకోలేకపోతారు. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కొంతమంది పెద్దలతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడేటువంటి వాతావరణం జూన్ 2 తర్వాత గురుబలం కోల్పోవడం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారికి 65% శుభఫలితాలకి 2026వ సంవత్సరం అనుకూలంగా ఉంది. అయినప్పటికీ 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం, కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం, జూన్ 2 తర్వాత మీరు షిర్డీ సాయినాథుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని, స్వామివారి పాదాలకు నమస్కరించుకొని, ఆయనకు సంబంధించిన జీవిత చరిత్రలు చదువుకోవడం వల్ల కాస్త మీరు ఈ గురుబలం లేకపోవడం చేత జూన్ 2 తర్వాత గురుబలాన్ని తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే సమాజంలో మీరు అభిమానించేటువంటి గురువులకు శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లు కానీ ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోండి. అలాగే చతుర్థములో కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. వీలైతే వరసిద్ధ వినాయక స్వామి దర్శనం చేసుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే రాహు మీకు దశమ భావంలో మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు కనుక ఈ వృషభ రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, లేకపోతే విజయవాడలో ఉండే కనకదుర్గమ్మ దర్శనం చేసుకోండి. అంతటి దూరం వెళ్ళలేని వారు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ అమ్మవార్ల ఆలయాలకు వెళ్ళి అమ్మవార్లకి కుంకుమ పూజాది కార్యక్రమాలను నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఈ రకంగా చదువుకోవడం వల్ల 2026 ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మిథున రాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ మిథున రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం పూర్తిగా సహకరించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 75 నుంచి 80% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. గురువు సప్తమ దశమాధిపతి అయినటువంటి ఈ గురువు మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా కనిపిస్తున్నారు. 2026 జూన్ 2 వరకు మిథున రాశిలోనే జన్మరాశిలో గురు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. జన్మరాశిలో గురువు సంచరించేటువంటి సమయంలో 50 నుంచి 60% గురుబలాన్ని మీరు పొందగలుగుతారు. మరి 2026 జూన్ 2 తర్వాత మిథున రాశి వారికి ద్వితీయ భావమైనటువంటి కర్కాటక రాశిలోనికి గురువు ప్రవేశించి ఉచ్చస్థానాన్ని పొందుతున్నాడు. ఈ రకంగా ద్వితీయ భావంలో గురు సంచారం అనగా 2026 జూన్ 2 తర్వాత మిథున రాశి వారికి 100% గురుబలం పెరుగుతుంది. ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా జూన్ 2 తర్వాత పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, సన్మానాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పనితనానికి తగినటువంటి గుర్తింపు, అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2026 ఆంగ్ల సంవత్సరంలో అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా మీనరాశిలో దశమ భావంలో సంచరించడం వల్ల మిథున రాశి వారికి పని భారము, శ్రమ అధికమవుతుంది. ఆ పని భారానికి, శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా, ఫలితం కూడా మీకు లభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పనివారి సహకారం ఉంటుంది.
ఇంటా బయట చాలా పనులు నిర్వర్తించుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే కార్మికులకి, శ్రామికులకి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. పని లేని వారికి పని దొరుకుతుంది. పని ఉన్నవారికి మరింతగా ఆ పనిలో మీరు ఉన్నతిని, నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఈ రకంగా దశమ భావంలో శని సంచారం వీరికి 50 నుంచి 60% శుభఫలితాలని మిథున రాశి వారికి ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే రాహు భాగ్యంలో కుంభరాశిలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ఈ 2026 ఆంగ్ల సంవత్సరం మిథున రాశి వారికి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. ఈ మిథున రాశి వారు ఎవరైనా ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో అనగా 2026 ఆంగ్ల సంవత్సరంలో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఆ ప్రయత్నం మానుకోండి. విదేశాల్లో చదువులు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ, విదేశాల్లో వ్యాపారాలు కానీ ఈ సంవత్సరం మీకు ప్రతికూలంగా ఉంది. ఈ సంవత్సరం ఆ ప్రయత్నాలంతా కూడా విరమించుకొని వాయిదా వేసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తులు, దురాశ కలిగినటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఏదో విధంగా నష్టం కలిగించే విధంగా, లేకపోతే సమస్యల్లో మిమ్మల్ని ఇరికించే విధంగా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల నుంచి కూడా మీరు జాగ్రత్తగా తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఈ రకంగా రాహు మీకు పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు. భాగ్యభావంలో కుంభరాశిలో రాహు సంచారం మిథున రాశి వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో సమస్యల నుంచి చిక్కుకోకుండా, ఆ సమస్యలకు అందకుండా బయటపడేటువంటి పరిస్థితుల్ని మీరు ఈ సంవత్సరం జాగ్రత్తలుగా సూచనగా చెప్పుకోవచ్చు. ఇక తృతీయ భావంలో సింహరాశిలో కేతు సంచారం పూర్తిగా మిథున రాశి వారికి 100% శుభఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. మిథున రాశి వారికి అది 3వ భావమైంది, తృతీయ భావమైంది కనుక జనసహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే మీరు జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ఎటువంటి హంగామాలు, ఆడంబరాలు లేకుండా, అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా మీరు ప్రశాంతంగా పనిచేసుకుంటారు. మీ పనితనానికి, మీ శక్తి సామర్థ్యాలకు, మీ నైపుణ్యానికి, మీ నీతికి, నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరం. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు, అధికారుల అభినందనలు అందుకుంటారు. కొన్ని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనాలు కానీ ఈ సంవత్సరంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మరి మిథున రాశి వారికి ఈ రకంగా కేతువు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు తృతీయ భావంలో. జన్మరాశిలో జూన్ 2 వరకు 50 నుంచి 60% గురుబలాన్ని గురువు అందిస్తుండగా, మిథున రాశి వారికి ద్వితీయ భావంలో జూన్ 2 తర్వాత గురువు 100% శుభఫలితాలను అందిస్తున్నారు. అనగా ఈ సంవత్సరం గురువు మీకు 80% శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది. అలాగే దశమ భావంలో మీనరాశిలో శని భగవానుడు మీకు 50 నుంచి 60% శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది. ఒక రాహు మాత్రమే మీ ప్రతికూలంగా సంచరిస్తున్నాడు భాగ్యంలో. తప్పనిసరిగా ఈ మిథున రాశి వారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం, అవకాశం ఉన్నవారు తలనెలాలు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేయండి. సోమవారి సన్నిధిలో ఒకరోజు నిద్ర చేసి రండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తరచుగా చేస్తూ ఉండండి. దశమ భావంలో శని భగవానుడు మరింతగా మంచి ఫలితాలు ఇవ్వడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి తప్పనిసరిగా మీరు మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరమ్మ వారి దర్శనం, లేకపోతే విజయవాడలో ఉండే కనకదుర్గమ్మ దర్శనం చేసుకోండి. ప్రతినిత్యం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్య సమర్పణ చేయండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. అలాగే పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులు కానీ ఎర్రటి పండ్లను కానీ, మినుములను కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల భాగ్య రాహు దోషం నుంచి మీరు బయటపడతారు. అలాగే మిథున రాశి వారికి జూన్ 2 వరకు జన్మరాశిలో గురువు 50 నుంచి 60% శుభఫలితాలను అందిస్తున్నాడు కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా దక్షిణామూర్తి దర్శనం, లేకపోతే హయగ్రీవ స్వామి దర్శనం చేసుకోండి. పసుపు వర్ణపు పండ్లను మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోండి. ఇటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మిథున రాశి వారు 100% శుభఫలితాలు పొందడానికి ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో అవకాశం కనిపిస్తుంది. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారికి ఈ వార్షిక ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఈ శ్రీ విశ్వావసు మరియు శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాలు రెండూ కలిసినటువంటి 2026 ఆంగ్ల సంవత్సరం కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి బృహస్పతి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు 2026 జూన్ 2 వరకు వ్యయములో సంచరిస్తున్నాడు. పూర్తిగా వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. జూన్ 2 వరకు కర్కాటక రాశి వారికి మిథున రాశిలో గురు సంచారం 12వ భావం కావడం వల్ల వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. విద్యా సంబంధమైన విషయాల్లో పూర్తిగా ప్రతికూల ఫలితాలు వస్తాయి.
పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నంతగా విజయాలను సాధించలేకపోతారు, ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే పోటీ పరీక్షల్లో కానీ. అలాగే పూర్వపుణ్యం మీకు పూర్తిగా తగ్గిపోతుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి. మరి జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోనికి గురువు రావడం వల్ల, అనగా మీకు జన్మరాశిలోని గురువు రావడం వల్ల మీరు కాస్త ఊపిరి పీల్చుకున్న వారు అవుతారు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా సంతోషకర వార్త వింటారు. తండ్రి నుంచి కూడా మీరు ఏదైనా ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని పొందగలుగుతారు. ఈ రకంగా జూన్ 2 తర్వాత కర్కాటక రాశి వారికి 50% గురుబలం కనిపిస్తుంది. జూన్ 2కు ముందు మీరు పడినటువంటి కష్టాలంతా కూడా తీరిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మరి 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు, ఈయన భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. 50% శుభలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. తండ్రి నుంచి మీకు రావాల్సినటువంటి ఆదాయం కానీ ఆస్తుపాస్తులు కానీ ఈ సంవత్సరం అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు మీరు అందుకునేటువంటి పరిస్థితి, జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కూడా సంతోషకర వార్తలు, సహకారం మీకు లభిస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. కార్యాలయంలో కానీ కుటుంబంలో కానీ మీ కింద పనిచేసే పనివారి సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు చక్కదిద్దుకుంటారు. ఈ సంవత్సరం వాహన సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. ప్రయాణాల్లో లాభాలు కూడా అందుకునేటువంటి పరిస్థితి, అనగా లాభసాటి ప్రయాణాలు చేసేటువంటి వాతావరణం ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఈ భాగ్యములో శని మీకు 50 నుంచి 60% శుభలతాలను అందిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి. ఇక అష్టమములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. అలాగే ద్వితీయ భావములో కేతువు సంచరిస్తున్నాడు. ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. రాహుకేతువులు ఇద్దరూ కూడా మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడకపోతే మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. ఒకవేళ పూర్తి చేసినా ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని అందుకోలేకపోతారు. దేన్నైతే ఆశిస్తారో అది నిరాశని కలిగిస్తుంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం తగ్గిపోతుంది. మీ మాటల వల్ల అపార్థాలు జరుగుతాయి. అశాంతికి గురయ్యే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు పెరిగిపోతాయి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. అనవసరంగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంటివి కానీ లేకపోతే ఖర్చులు చేస్తే అదంతా కూడా ప్రయాసగా మిగిలిపోయేటువంటి పరిస్థితి, వ్యర్థమయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు కానీ లేకపోతే మిమ్మల్ని ఏదైనా సమస్యల్లో ఆ సమస్యల వైపు మిమ్మల్ని తీసుకునే వ్యక్తులు కానీ మీకు అనుకూల శత్రువులుగా మీ వెంట తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో అష్టములో రాహువు, ద్వితీయములో కేతువు కాలసర్పదోషంతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. భాగ్యములో శని భగవానుడు 50 నుంచి 60% శుభలితాలను అందిస్తున్నాడు. అలాగే గురువు మీకు జూన్ 2 వరకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తూ 2026 జూన్ 2 తర్వాత జన్మరాశిలో మీకు 50% శుభలితాలను అందిస్తున్నారు. ఈ రకంగా 2026 ఆంగ్ల సంవత్సరాన్ని కన్నా కర్కాటక రాశి వారికి పరిశీలిస్తే 50% శుభలితాలు ఈ సంవత్సరంలో మీరు పూర్తిగా అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి, అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, ఆ ఆలయంలో ఉన్నటువంటి జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఆ ఆలయంలో ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి దక్షిణామూర్తి దర్శనం చేసుకుని రావడం వల్ల కొంతవరకు ఈ రాహుకేతు పూజల వల్ల మీరు రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వీలైతే ఈ సంవత్సరంలో 2 మార్లు ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి జూన్ 2కు ముందు ఒక మారు, జూన్ 2 తర్వాత మరొక మారు మీరు రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యములో శని 50 నుంచి 60% శుభలితాలను అందిస్తున్నారు కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామిని సందర్శించండి. స్వామివారికి మీకు అందుబాటులో ఉండేటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే సుందరకాండ పారాయణం చేసుకోండి. ఇక జూన్ 2 వరకు మీకు గురువు ప్రతికూలంగా ఉన్నాడు, వ్యయములో సంచరిస్తున్నాడు కనుక దత్తాత్రేయ స్వామివారి దర్శనం, కురుచరిత్ర పారాయణం, అలాగే పసుపు వర్ణపు పండ్లను లేకపోతే శనగలను గురుదేవులకు సమర్పణ చేయండి. అలాగే మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు అందించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ రకంగా చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ నిరంతరం సూర్య ఆరాధన చేస్తూ సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో సింహరాశి వారికి వార్షిక ఫలితాలు.
ఈ సింహరాశి వారికి 2 తెలుగు సంవత్సరాల కలయిక అయినటువంటి అనగా శ్రీ విశ్వావసు శ్రీ పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి 2026 ఆంగ్ల సంవత్సరం 50% శుభఫలితాలను అందిస్తోంది, అనగా మిశ్రమ ఫలితాలను అందిస్తోంది. ఈ సంవత్సరం మీకు కాస్త కష్టకాలంగా చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సింహరాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం గురువు లాభములో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని ఉన్నతమైనటువంటి పదవులు అందుకునేటువంటి పరిస్థితి కూడా సింహరాశి వారికి 2026 జూన్ 2 వరకు ఉంది. మరి జూన్ 2 తర్వాత ఈ గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల అది సింహరాశి వారికి వ్యయ భావము అనగా 12వ భావం కావడం వల్ల పూర్తిగా గురుబలాన్ని కోల్పోతారు. 2026 జూన్ 2 వరకు గురుబలముతో ఆనందంగా సంతోషంగా అభివృద్ధి పథంలో ఉన్నటువంటి మీరు 2026 జూన్ 2 తర్వాత ఉన్నట్టుగా ఉండి పదవులు కోల్పోవడం కానీ, అవమానాలను ఎదుర్కోవడం కానీ, సంతానంతో మనస్పర్ధలు రావడం కానీ, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు రావడం కానీ జరుగుతుంది. జన సంబంధాలతో వ్యతిరేకత ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోతారు. పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. ఈ రకమైనటువంటి ఇబ్బందుల్ని మీరు జూన్ 2 తర్వాత సింహరాశి వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 6 నెలల కాలం గురుబలాన్ని చవిచూసిన మీరు రెండవ 6 నెలల కాలంలో పూర్తిగా గురుబలాన్ని కోల్పోయి మీరు అవమానాలు పాలయ్యేటువంటి వాతావరణం, కష్టాలను ఎదుర్కొనేటువంటి వాతావరణం ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఈ 2 రకాల వైవిధ్యపూరితమైనటువంటి ఫలితాలని గురువు ఇచ్చేటువంటి పరిస్థితి మీకు ఈ సంవత్సరం ఉంటుంది. మరి సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు మీకు అష్టమంలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా మీనరాశిలో. పోటీ పరీక్షల్లో మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఈ శని దోషం వల్ల మీరు అనుకున్నంత ఫలితాలను అందుకోలేకపోతారు. కొన్ని సందర్భాల్లో మీరు వెనకడుగు వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ కింద పనిచేసే పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటా బయట పనిభారం అధికమవుతుంది. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు పూర్తిగా నష్టాలు రావడం, ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడతారు. చిన్న చిన్న కార్మికులకి, శ్రామికులకి, కర్షకులకు కూడా ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంటుంది. ఈ రకంగా 2026 ఆంగ్ల సంవత్సరం సింహరాశి వారికి అష్టమ శని దోషం ఉంది. శని భగవానుడు 100% వ్యతిరేక ఫలితాలను అందించేటువంటి పరిస్థితి మీకు ఈ సంవత్సరం ఉంది. అలాగే జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈయన నిరాశ నిస్పృహలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలను ఇస్తాడు. అలాగే సప్తమ భావంలో రాహువు సంచారం ఉంది కుంభరాశిలో. సింహరాశి వారికి ఈ సప్తమంలో రాహు సంచరించడం వల్ల మీ జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వాములు కానీ, జనాలు కానీ మీ నుంచి అధికంగా అంచనాలు పెట్టుకోవడం వల్ల, అధికంగా ఆశించడం వల్ల వారికి అది అందించలేక మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉంటుంది. ప్రబల కాల సర్పదోషం సింహరాశి వాళ్ళని వెంటాడుతుంది ఈ సంవత్సరం. అష్టమ శని దోషం, ప్రబల కాల సర్పదోషం సింహరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 2 తర్వాత 12వ ఇంట గురుబలం కూడా కోల్పోతారు. ఈ రకంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు, 50% శుభఫలితాలు, మిశ్రమ ఫలితాలు మాత్రమే రావడానికి అవకాశం ఉంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారు పంచభూత శివలింగాలలో వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ సంవత్సరం 2 మార్లు మీరు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం వల్ల ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి బయటపడతారు. ఈ వాయులింగేశ్వర క్షేత్రంలో ప్రతినిత్యం రావుకేతు పూజలు నిర్వహిస్తూ ఉంటారు నిరంతరాయంగా. ఆ కార్యక్రమాల్లో మీరు ఈ సంవత్సరంలో 2 మార్లు పాల్గొనండి. ఆ రావుకేతు పూజలు నిర్వర్తించుకొని రండి. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసూన అమ్మవారి పేరుతో ఉన్నటువంటి పార్వతి అమ్మవారిని దర్శించండి. ఆలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా కొంతవరకు మీరు ఈ దోషాల నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ శని దోషం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సింహరాశి వారు తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారులోని శనీశ్వర ఆలయానికి వెళ్ళండి. లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగనాపురంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి వెళ్ళండి. లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి వెళ్ళండి. లేకపోతే మీకు తెలిసిన ఇతరత్ర శనీశ్వర ఆలయాలు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి శనీశ్వర దర్శనం చేసుకుని ఆయనకి ఆయా ఆలయాల్లో ఉండేటువంటి పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకొని రండి. శనివారం రోజు గోవులకు మీరు ఆహార పానీయాలు అందించండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు వైద్య సహాయం చేయండి. గోశాలను కానీ
లేకపోతే శివాలయాన్ని కానీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కానీ శనివారం రోజు వెళ్ళి సేవ చేయండి, శుభ్రం చేయండి. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ అష్టమ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2026 ఆంగ్ల సంవత్సరంలో జూన్ 2 వరకు గురుబలం ఉండి జూన్ 2 తర్వాత గురుబలాన్ని కోల్పోతున్నారు కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా షిర్డీ సాయినాథుని దర్శనం, అంతటి దూరం వెళ్ళలేని వారు మీకు అందుబాటులో ఉన్నటువంటి షిర్డీ సాయినాథుని ఆలయంలో వెళ్ళి ప్రతి గురువారం రోజు సోమవారికి అర్చనాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించండి. శనగలను నైవేద్య సమర్పణ చేయండి. షిర్డీ సాయినాథుని జీవిత చరిత్రను పారాయణం చేయండి. అలాగే గురువారం రోజు మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు ఎవరైనా ఉంటే వారికి పసుపు వర్ణపు పండ్లను అందించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. ఈ పరిహారాలతో పాటు సింహరాశి వారు తప్పనిసరిగా ఈ సంవత్సరం తిరుమల క్షేత్రానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, తలనీలాల సమర్పణ చేయడం వల్ల కూడా కొంతవరకు మీరు మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ మంచి ఫలితాలను అందుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో కన్యారాశి వారికి సంవత్సర ఫలితాలు. ఈ కన్యారాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరంలో 2 తెలుగు సంవత్సరాల కలయిక అయినటువంటి ఈ నూతన ఆంగ్ల సంవత్సరం మీకు 60% శుభఫలితాలు అందిస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం జూన్ 2 వరకు దశమ భావంలో మీకు 20 నుంచి 30% శుభఫలితాలను అందిస్తున్నాడు. జూన్ 2 తర్వాత ఆయన 100% శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. కన్యారాశి వారికి జూన్ 2 తర్వాత లాభభావంలోనికి గురువు తన ప్రవేశాన్ని కలిగి లాభభావంలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా జూన్ 2 వరకు ఆయన దశమ భావంలో మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. జూన్ 2 వరకు కూడా కుటుంబంలో ఒక రకమైనటువంటి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంతోషకర వాతావరణం, కొన్ని సందర్భాల్లో అశాంతిని కలిగించే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలకు తావిచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అలాగే జన సంబంధాలు కూడా అలాగే ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పని భారము, శ్రమ అధికమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు, కొన్ని సందర్భాల్లో మీ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా అందుకోలేని పరిస్థితి జూన్ 2 వరకు కన్యారాశి వారికి ఉంటుంది. జూన్ 2 తర్వాత లాభభావంలోనికి కర్కాటక రాశిలోనికి గురువు ప్రవేశించడం వల్ల మీరు గురుబలాన్ని పుంజుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాములు బాగుంటారు. జనాలతో సర సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా మంచి లాభాలను, గౌరవాన్ని, అభినందనల్ని అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఈ రకంగా 2026 ఆంగ్ల సంవత్సరం కన్యారాశి వారికి జూన్ 2 వరకు 25-30% గురుబలాన్ని పొందినటువంటి మీరు జూన్ 2 తర్వాత 100% గురుబలాన్ని పొందుతారు. ఈ సంవత్సరం అంతా పరిశీలిస్తే 70 నుంచి 80% గురుబలం మీకు కనిపిస్తోంది. మీ కష్టానికి తగిన ఫలితం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. గురుబలం వల్ల గౌరవ మర్యాదలు, కొన్ని నూతన అవకాశాలు కూడా మీరు ఈ సంవత్సరం చేజిక్కించుకుంటారు. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులకి మంచి కాలంగా చెప్పుకోవచ్చు. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. 100% వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంటుంది. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందికర వాతావరణాన్ని మీరు చవి చూడాల్సి ఉంటుంది. ఆత్మీయులతో కూడా మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో పూర్తిగా అభిప్రాయ భేదాలు ఈ సంవత్సరం అంతా ఉంటుంది. పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో మీరు వెనకడుగు వేస్తారు. అనుకున్నంతగా ఫలితాలను అందుకోలేకపోతారు. వ్యవసాయ రంగంలో పూర్తిగా నష్టాలు చవి చూస్తారు. పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటా బయట కూడా మీరే స్వయంగా పనులు చక్కదిద్దుకునే పరిస్థితి పనివారి సహకార లోపం వల్ల కనిపిస్తుంది. అలాగే శ్రామికులకి, కర్షకులకి, కార్మికులకి ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతికూల ఫలితాలు ఇబ్బంది పడతాయి. అసౌకర్యాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సప్తమ శని దోషం వల్ల కన్యారాశి వారి సంవత్సరం. అలాగే షష్టములో రాహు మీకు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. అయితే ఈ 6వ భావంలో రాహు మీకు అందించేటువంటి లాభాలు ఏదైతే ఉంటాయో అది ధర్మబద్ధంగా ఉన్నాయా, చట్టబద్ధంగా ఉన్నాయా, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయా, అధర్మంగా ఉన్నాయా అని మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు బాగుంటాయి. ధైర్యంగా మీరు చాలా కార్యక్రమాలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు ఊహించినంతగా కూడా ఆర్థికంగా బలపడేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ తద్వారా మీకు గౌరవ మర్యాదలు ఉంటాయా?
లేకపోతే మీరు ఏదైనా సమస్యలో ఇరుక్కుంటున్నారా? అవినీతికర చట్టపరమైనటువంటి ఇలాంటి అవినీతి వ్యక్తిగా, అవినీతి పరుడుగా ముద్రపడి తద్వారా మీరు సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కన్యారాశి వారికి షష్టమ రాహువు వల్ల కనిపిస్తుంది. ఈ షష్టమ రాహువు ఇచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి న్యాయబద్ధమైనవా కాదా అని ఆలోచించుకొని జాగ్రత్త తీసుకొని వాటిని మీరు స్వీకరించాల్సి ఉంటుంది. ఆ పరిశీలన లేకపోతే మీరు మొదట భాగమంతా కూడా సంతోషంగా ఉంటారు, రెండవ భాగం అంతా కూడా మీరు ఇబ్బందులు, అవమానాలు కొని తెచ్చుకొని కొన్ని శిక్షలు కూడా పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా రాహు మీకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు. అది ఎటువంటి ఫలితాలు, తద్వారా మీకు ఏమైనా సమస్యలు ఉంటాయనే వాతావరణాన్ని చవిచూడాల్సి ఉంటుంది ఈ సంవత్సరం కన్యారాశి వారు. అలాగే కేతువు పూర్తిగా వ్యతిరేకంలో అనగా వ్యయంలో సంచరిస్తున్నాడు. సింహరాశిలో కేతువు కన్యారాశి వారికి వ్యయభావం కనుక మీరు ఎంత కష్టపడినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ, ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఏదో ఒక విషయంలో మీకు నిరాశ, నిస్పృహలు, అశాంతి, ఇబ్బందులు పడేటువంటి వాతావరణం ఉంటుంది. భగవంతుని యొక్క పుణ్యఫలం కూడా మీకు పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఈ రకంగా కన్యారాశి వారు పూర్తిగా ఈ కేతువు వల్ల నిరాశకు, అశాంతికి గురయ్యే వాతావరణం ఉంటుంది. దైవ దర్శనాలు కానీ తీర్థయాత్రలు కూడా మీరు అనుకున్నట్లుగా చేసుకోలేకపోవడం, అది వాయిదా పడడం, లేక మీరు వెళ్ళినప్పటికీ అక్కడ అందుబాటులో ఆ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనలేనటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం మీకు కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఇటువంటి మిశ్రమ ఫలితాలన్నింటినీ కూడా కన్యారాశి వారు చవిచూడాల్సి ఉంటుంది. గురువైతే మీకు 2026 ఆంగ్ల సంవత్సరంలో పూర్తిగా అనుకూలంగా 70-80% సుఫలితాలను అందిస్తున్నాడు. రాహు పూర్తిగా మీకు లాభాలను అందించినప్పటికీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకొని దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. అయితే శని భగవానుడు, కేతు మీకు పూర్తిగా వ్యతిరేకంగా ఇబ్బందులు ఇచ్చే వాతావరణం 2026 ఆంగ్ల సంవత్సరంలో కన్యారాశి వారికి ఉంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ కన్యారాశి వారు వ్యయంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకోండి. కాణిపాకానికి వెళ్ళి, అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గరికమాలను గణపతి స్వామికి ప్రతిరోజు సమర్పించండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా సమర్పణ చేయండి. అలాగే సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ప్రతి శనివారము ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. శివపార్వతుల దర్శనం చేసుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే జూన్ 2 వరకు దశమభావంలో గురువు సంచరిస్తున్నాడు. జూన్ 2 తర్వాత లాభములోనికి గురువు రావడం వల్ల ఎక్కువ గురుశాతం ఉంది. జూన్ 2 లోపు మీకు అవకాశం ఉంటే సిద్ధి సాయినాథుని దర్శనం చేసుకోండి. ఈ పరిహారాలతో పాటు భద్రాచలంలోని సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారాముల కళ్యాణం చేయించుకోవడం, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటిమిట్టలో ఉన్నటువంటి రామాలయంలో పౌర్ణమి రోజు సీతారాముల కళ్యాణం చేసుకోవడం, బుధవారం రోజు ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం, ఈ రకంగా చేయడం వల్ల ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో తులారాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ 2026 ఆంగ్ల సంవత్సరం తులారాశి వారికి ఎక్కువ శుభఫలితాలు కనిపిస్తున్నాయి. 80% శుభఫలితాలకి అనుకూలంగా ఉంది. ఎక్కువ గ్రహాలంతా కూడా అనుకూలంగా మీకు ఉన్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. మంచి ఫలితాలను అందుకోవచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసుకోవచ్చు. 2026 ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు జూన్ 2 వరకు మిథున రాశిలో భాగ్యభావంలో సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది జూన్ 2 వరకు తులారాశి వారికి. మరి 2026 జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోనికి గురువు ప్రవేశించినప్పుడు ఈ తులారాశి వారికి అది దశమ భావం కావడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా కూడా సజావుగా సాగుతాయి. కానీ పనిభారము, శ్రమ అధికమవుతుంది. కొన్ని సందర్భాల్లో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా గురుబలం మీకు 50% తగ్గుతుంది. 2026 ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారికి మంచి ఫలితాలు వస్తున్నాయి. 70-80% గురుబలం ఉంటుంది. ఈ రకంగా నూతన గృహప్రవేశం కానీ, నూతన గృహ నిర్మాణం కానీ, నూతన వాహనం కానీ కొనుగోలు చేస్తారు. తద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. 2026 ఆంగ్ల సంవత్సరంలో శని భగవానుడు, చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు మీకు షష్టమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ శని భగవానుడు మీకు 100% శుభఫలితాలను ఇస్తున్నాడు. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబం కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు.
వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు, పనివారి సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకునే పరిస్థితి మీకు ఈ సంవత్సరం కనిపిస్తుంది. అలాగే పంచమ భావంలో రాహు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. కుంభరాశిలో రాహు తులారాశి వారికి ఆలోచనలు కొన్ని కలిసి రాకుండా చేస్తాడు. సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని అవమానాలు పాలయ్యేటట్టు చేస్తాడు. కొంతమంది కొన్ని విషయాలలో సంతానంతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. లాభములో కేతువు మాత్రం 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. సింహరాశిలో ఉన్నటువంటి కేతువు తులారాశి వారికి 11వ భావం కావడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది. ఈ సంవత్సరం తీర్థయాత్రలంతా కూడా మీరు సంతోషంగా పూర్తి చేసుకోగలుగుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. పుణ్య బలం మిమ్మల్ని కాపాడుతుంది. మీ నిరాడంబరత మిమ్మల్ని కాపాడుతుంది. భగవంతుని ఆశీస్సులు మిమ్మల్ని నిరంతరం కాపాడుతుంది. ఈ రకంగా కేతువు మీకు లాభంలో సంచరించడం వల్ల సంతోషకర వాతావరణము, దైవబలం మీ వెంట ఉంటుంది. అయితే పంచమ రాహు దోషం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో కనిపిస్తుంది. అలాగే జూన్ 2 తర్వాత దశమ భావంలో గురుబలం కాస్త తగ్గడం వల్ల జనసహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో కాస్త మీరు వెనకడుగు వేస్తారు. సమాజంలో మీరు అనుకున్నంతగా మంచి ఫలితాలు పొందలేకపోతారు. విద్యార్థులకు తగినంతగా రావాల్సినంత ఫలితాలు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ తులారాశి వారు పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కానీ, కనకదుర్గాదేవి దర్శనం కానీ చేసుకోండి. అలాగే కుంకుమ పూజాది కార్యక్రమాల నిరంతరం అమ్మవార్లకు నిర్వర్తించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, లేకపోతే శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. ఎర్రటి పండ్లను ఈ అమ్మవార్ల ఆలయాల్లోని అర్చక స్వాముల వారికి ఇచ్చి వారి పాదాలకు నమస్కరించుకోండి. వారి ఆశీస్సులు పొందండి. ఈ రకంగా చేయడం వల్ల పంచమ రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే దశమ భావంలో గురువు ఉన్నాడు కనుక 2026 జూన్ 2 తర్వాత శనగలను నైవేద్య సమర్పణ చేయడం వల్ల కొంతవరకు మీరు ఈ దశమ గురు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలతో పాటు ఈ తులారాశి వారు మహాలక్ష్మి అమ్మవారి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో వృశ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి 60% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. గురువు ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు వృశ్చిక రాశి వారికి 2026 జూన్ 2 వరకు అష్టమములో పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, స్థిరాస్తుల నుంచి నష్టాలు రావడానికి అవకాశం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఈ రకంగా చదువుల్లో కూడా మీరు వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు జూన్ 2 వరకు వ్యతిరేక ఫలితాలను అందిస్తాయి. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకోలేకపోతారు. ఆర్థికంగా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది జూన్ 2 వరకు వృశ్చిక రాశి వారికి అష్టమ గురుదోషం వల్ల. మరి 2026 జూన్ 2 తర్వాత ఈ గురువు మీకు భాగ్యములోనికి అనగా కర్కాటక రాశిలోనికి రావడం వల్ల ఉన్నట్టుగా ఉండి రాత్రికి రాత్రి గురుబలం పెరిగిపోతుంది. భాగ్యములో గురువు మీకు సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. విద్యా సంబంధం విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి జూన్ 2 వరకు వ్యతిరేక ఫలితాలను ఇచ్చినటువంటి గురువు జూన్ 2 తర్వాత పూర్తిగా అనుకూల ఫలితాలని 100% శుభఫలితాలను ఇస్తాడు. ఈ సంవత్సరంలో మీకు జూన్ 2 వరకు గురుబలం ఉండదు. జూన్ 2 తర్వాత విపరీతంగా గురుబలం వచ్చేటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి ఈ వైరుధ్యమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే 2026 ఆంగ్ల సంవత్సరంలో పంచమములో మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. ఈ శని భగవానుడు తృతీయ చతుర్థాధిపతి. ఈయన కూడా మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. జన సహకారం ఉంటుంది కొన్ని సందర్భాల్లో జన సహకారం ఉండదు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంతోషకర వాతావరణం లేకపోగా అశాంతికి గురయ్యే వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కొన్ని సన్నివేశాల్లో మీరు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోలేకపోతారు. ఈ రకంగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటా బయట పనివారి సహకారంతో కొన్ని పనులు చక్కదిద్దుకుంటారు. పనివారి సహకారం లేకపోవడం వల్ల మీరే స్వయంగా
కొన్ని పనులను నిర్వర్తించుకునే ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. ఆత్మీయులతో మనస్పర్ధలు, ఆలోచనలు కలిసి రాకపోవడం, ఇలాంటి ఇబ్బందుల్ని మీరు ఈ పంచమ శని దోషం వల్ల మిశ్రమ ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఈ 2026 ఆంగ్ల సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఉంది. అలాగే చతుర్థములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు చేస్తారు, దుబారా ఆలోచనలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. కుటుంబంలో అనవసరమైనటువంటి హంగామాలు, ఆడంబరాలు, విందు వినోదాలు లాంటి కార్యక్రమాలు చేసి అందులో మీరు ధనాన్ని అనవసరంగా వెచ్చించుకోవడం, సమయాన్ని వెచ్చించుకోవడం, మీ శక్తి సామర్థ్యాలను కూడా మీరు వృధాగా వాటిని నిరుపయోగం చేసుకునే పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కుటుంబపరమైనటువంటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే వాతావరణం కూడా వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది ఈ చతుర్థ రాహు దోషం వల్ల. అలాగే దశమంలో కేతువు సంచరిస్తున్నాడు సింహరాశిలో. ఈయన 100% శుభఫలితాలను అందిస్తున్నాడు మీకు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ నిజాయితీకి, నిబద్ధతకు, మీ త్రికరణ శుద్ధి పని విధానానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరం. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను అందుకుంటారు. ఈ రకంగా మీరు మీ నిజాయితీ, భగవంతుని ఆశీస్సులు మీకు ఎంతగానో మీ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం దశమ కేతువు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. జూన్ 2 తర్వాత భాగ్య గురువు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. పంచమ శని మాత్రం మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. చతుర్థ రాహువు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందించే వాతావరణం ఉంది. జూన్ 2 వరకు అష్టమ గురువు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని నిరంతరం దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, లేకపోతే శ్రీ సూక్తం పారాయణం చేయండి. అమ్మవారికి నిత్యం కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల, కనకదుర్గాదేవి ఆరాధన వల్ల ఈ చతుర్థ రాహుదోషం నుంచి వృశ్చిక రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించండి. ఇక పంచమ శని దోషం నుంచి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కనుక వాటిని తొలగించుకోవడానికి 2026 ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి దర్శనం, ఆంజనేయ స్వామికి శనివారం రోజు తమలపాకులతో పూజ నిర్వహించడం, సుందరకాండ పారాయణం చేయడం, అలాగే పక్షులకు నవధాన్యాలను అందించడం వల్ల, ఆహారంగా అందించడం వల్ల పక్షులకు నవధాన్యాలను మీరు ఈ పంచమ శని దోషం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. 2026 జూన్ 2 వరకు అష్టమంలో గురువు ఉన్నాడు కనుక నిరంతరం దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, శనగలను గురువులకు దానం చేయడం, అలాగే దక్షిణామూర్తికి శనగలను నైవేద్య సమర్పణ చేయడం, మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల పాదాలకు నమస్కరించి పసుపు వర్ణపు పండ్లనిచ్చి వారి ఆశీస్సులు పొందండి. ఈ రకంగా చేయడం వల్ల జూన్ 2 వరకు మీరు గురుబలాన్ని కొంతవరకు తెచ్చుకున్న వారు అవుతారు. ఈ కార్యక్రమాలతో పాటు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, కందిపప్పు దానం చేయండి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకోండి. ఇటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల 2026 ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారు 60% మించినటువంటి మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ధనస్సు రాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో ధనస్సు రాశి వారికి 60% శుభఫలితాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా బృహస్పతి జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి ఈ బృహస్పతి అనగా గురువు 2026 జూన్ 2 వరకు సప్తమ భావంలో మిథున రాశిలో 100% శుభఫలితాలను అందిస్తాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధన విషయాల్లో సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటారు. గౌరవ మర్యాదలతో పాటు మీకు తగినటువంటి ఆదాయము, అభివృద్ధి కూడా కనిపిస్తుంది. సమాజంలో వచ్చేటువంటి గౌరవ మర్యాదలతో పాటు కుటుంబంలో కూడా కొన్ని సంతోషకర కార్యక్రమాలు, ముఖ్యంగా శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు మీరు ఈ సంవత్సరం జూన్ 2 లోపు పూర్తి చేస్తారు. మరి 2026 జూన్ 2 తర్వాత ఈ ధనుస్సు రాశి వారికి అష్టమంలోనికి గురువు ప్రవేశించడం వల్ల, అనగా కర్కాటక రాశిలోని గురు ప్రవేశం ధనుస్సు రాశి వారికి అష్టమ భావం కావడం వల్ల ఉన్నట్టుగా ఉండి గురుబలాన్ని కోల్పోతారు. జూన్ 2 తర్వాత కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోలేకపోతారు. జన సంబంధాలంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ రకమైనటువంటి ఇబ్బందుల్ని, ఆర్థిక సమస్యల్ని, చిన్న చిన్న అవమానాలని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జూన్ 2 వరకు ఉన్నటువంటి గురుబలం జూన్ 2 తర్వాత గురుబలం కోల్పోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఈ సంవత్సరం మీకు ఈ 2 రకాల ఫలితాలని మీరు అందుకునేటువంటి వ్యతిరేక ఫలితాలను అందుకునే పరిస్థితి ఈ సంవత్సరం మీకు ఉంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థములో అర్ధాష్టమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అర్ధాష్టమ శని దోషం ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట మీరే పనులు చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో పనిభారం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు 4వ ఇంట సంచరించడం వల్ల పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి, ఈ అర్ధాష్టమ శనిదోషం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. ఇక తృతీయంలో కుంభరాశిలో రాహు సంచారం మీకు 100% శుభఫలితాలను ఇస్తున్నాడు. ఈ రాహు జన సహకారాన్ని ఇస్తాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల కొన్ని కార్యక్రమాలు చేసి లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రకంగా రాహు మీకు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం జూన్ 2 వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు. 100% శుభఫలితాలను అందిస్తున్నాడు సప్తమ భావంలో. తృతీయ భావంలో ఈ సంవత్సరం అంతా కూడా రాహు మీకు అనుకూల ఫలితాలని 100% శుభఫలితాలని అందిస్తున్నాడు. అయితే అర్ధాష్టమంలో 4వ భావంలో శని పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. అలాగే భాగ్యములో సింహరాశిలో కేతువు కూడా మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. జన సహకారం ఉండదు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కూడా మీరు వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు చేయడానికి విపరీతంగా ఆటంకాలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. ఎంత నిరాడంబరంగా ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం భాగ్యకేతు వల్ల మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో జూన్ 2 వరకు గురువు సప్తమ భావంలో 100% గురుబలాన్ని ఇస్తూ మంచి ఫలితాలను ఇస్తున్నాడు. జూన్ 2 తర్వాత ఈ ధనుసు రాశి వారికి గురుబలం కోల్పోయి ఇబ్బందులు కొనిచ్చే వాతావరణం కనిపిస్తుంది. అలాగే చతుర్థంలో శని భగవానుడు మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు. తృతీయ భావంలో రాహు మీకు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. భాగ్యంలో కేతు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. ఈ రకంగా 60% శుభఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ధనుస్సు రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. గణపతి స్వామికి గరికమాల సమర్పణ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల భాగ్య కేతు దోషం నుంచి మీరు కొంతవరకు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థ శని వల్ల శనివారం రోజు శనేశ్వరునికి దర్శనం కానీ, ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించండి. వారికి సేవ చేయండి. ఆ రకంగా చేయడం వల్ల ఈ అర్ధాష్టమ శనిదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. 2026 జూన్ 2 తర్వాత గురువు అష్టమంలోనికి వెళ్తున్నారు కనుక తప్పనిసరిగా మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పాదాలకు నమస్కరించి వారు ఆశీస్సులు అందుకోండి. హయగ్రీవ స్వామి దర్శనం కానీ, దక్షిణామూర్తి దర్శనం కానీ చేసుకోండి. నిరంతరం హయగ్రీవ స్వామి స్తోత్రాలు కానీ, దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ పారాయణం చేయండి. శనగలను గురువారం రోజు గురువులకు కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల అష్టమ గురుదోషం నుంచి మీరు 2026 జూన్ తర్వాత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలతో పాటు నిరంతరం ఈ ధనుస్సు రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం, అవకాశం ఉంటే అక్కడ సీతారాముల కళ్యాణం చేయించడం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను 2026 ఆంగ్ల సంవత్సరంలో పొందడానికి అవకాశం ఉంటుంది. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మకర రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలను మీకు తెలియజేయడం జరుగుతోంది. మకర రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు షష్టమములో వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. జన సహకారం ఉండదు. ముఖ్యంగా పనివారి సహకారం ఉండదు. ఇంటా బయట కూడా పనిభారం పెరిగిపోతుంది. వ్యవసాయ రంగంలో ఇబ్బందులు వస్తాయి.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం కనిపిస్తుంది. మరి 2026 జూన్ 2 తర్వాత సప్తమ భావంలోనికి అనగా కర్కాటక రాశిలోనికి గురువు ప్రవేశించడం వల్ల జూన్ 2 నుంచి ఆయన కర్కాటక రాశిలో ఉన్న సంచారం కొనసాగించడం వల్ల మీకు 100% గురుబలం పెరిగిపోతుంది. జన సహకారం పెరుగుతుంది, పనివారి సహకారం పెరుగుతుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ మీరు విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలుగుతారు, జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు, ఆర్థికంగా కూడా బలపడతారు, కుటుంబంలో సంతోషకర వాతావరణం అనగా శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. ఈ రకంగా 2026 ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి జూన్ 2 వరకు గురుబలం లేకపోవడం వల్ల ప్రతికూల ఫలితాలు, జూన్ 2 తర్వాత అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి శని భగవానుడు జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. 100% సుఫలితాలను అందిస్తాడు. మీకు ఏళ్నాడు శని దోషం తొలగిపోయింది. 2026 ఆంగ్ల సంవత్సరంలో శని భగవానుడు 100% అనుకూలంగా ఉన్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, పనివారి సహకారం బాగుంటుంది, ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కార్మికులకు కానీ కర్షకులకు కానీ శ్రామికులకు కానీ అనుకూల వాతావరణం ఉంటుంది. శని భగవానుడు తృతీయ భావంలో ఉన్నటువంటి ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. భూములు కానీ వాహనాలు కానీ కుటుంబం కోసం నూతన వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. 100% శని భగవానుడి యొక్క శుభ ఫలితాలతో మీరు సంతోషంగా ఈ సంవత్సరం ఉంటారు. అలాగే ద్వితీయములో కుంభరాశిలో రాహు సంచారం, అష్టమములో సింహరాశిలో కేతు సంచారం రాహుకేతు దోషాన్ని చూపిస్తోంది. శని భగవానుడు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. జూన్ 2 తర్వాత సప్తములో గురువు మీకు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. కేవలం రాహుకేతువులు మాత్రమే ప్రతికూలంగా సంచరించేటువంటి పరిస్థితి మకర రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం ఉంది. ద్వితీయ వాములో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, కుటుంబంలో అశాంతి, అష్టములో కేతు సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, అశాంతి, నిరాశ, దైవ దర్శనాలు కూడా చేసుకోలేని పరిస్థితి మీకు కనబడుతుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ మకర రాశి వారికి అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే వాయులింగేశ్వర క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి జ్ఞానప్రసూర్ణమ్మ అమ్మవారి పేరు మీదుగా ఉన్నటువంటి పార్వతి అమ్మవారిని దర్శించుకొని దక్షిణామూర్తి దర్శనం చేసుకొని ఆ ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజలు ఈ సంవత్సరం మీరు 2 మార్లు నిర్వర్తించుకోండి. 2026 జూన్కు ముందు ఒక మారు, 2026 జూన్ తర్వాత ఒక మారు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2026 జూన్ 2 వరకు షష్టమములో మిథున రాశిలో గురు సంచారం ఉంది కనుక తప్పనిసరిగా దక్షిణామూర్తి దర్శనం కానీ దత్తాత్రేయ స్వామివారి దర్శనం కానీ చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలు కానీ లేకపోతే గురు చరిత్ర కానీ పారాయణం చేయండి. గురువులకు పసుపు వర్ణపు పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు శనగలు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. ఈ రకంగా చేయడం వల్ల 2026 జూన్ 2 వరకు మీరు గురుబలాన్ని కొంతవరకు పొందగలుగుతారు. ఇక శని భగవానుడు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు కనుక శని భగవానుడికి ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం లేదు. నిరంతరం లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే సోమవారం రోజు పాలు కానీ బియ్యం కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల కూడా మీరు మరింతగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి 60% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఈ చెప్పిన పరిహారాల ద్వారా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో కుంభరాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 50% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అనగా ఈ 2026 ఆంగ్ల సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో 2 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. మార్చి 19 వరకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, 2026 మార్చి 19 తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ 2 తెలుగు సంవత్సరాల కలయికైనటువంటి ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారికి ద్వితీయాధిపతి అనగా ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు పంచమములో మిథున రాశిలో 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు మరింతగా పెంచుకోగలుగుతారు. విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు శుభఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు.
మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యక్రమాలు ఇష్టంగా చేసి తద్వారా మంచి విజయాలను అందుకోగలుగుతారు. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో జూన్ నెల 2 తర్వాత గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల అది మీకు షష్టమ భావం కావడం వల్ల కుంభరాశి వారికి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నంతగా మార్కులు తెచ్చుకోలేకపోతారు. ఇంటర్వ్యూల్లో మీరు విజయం సాధించలేకపోతారు. మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగిపోతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. సంతానం విషయంలో కూడా మీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 2 వరకు పంచమ గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. జూన్ 2 తర్వాత షష్టమ గురువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. కుంభరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు వ్యయాధిపతి అనగా మకర రాశి అధిపతి అయినటువంటి ఈ గురువు, జన్మరాశ్యాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. కుంభరాశి వారికి ద్వితీయంలో ఏలినాటి శని, 2వ భావంలో శని ఉన్నాడు. మీనరాశిలో శని సంచారము మీకు కుంభరాశి వారికి పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. పనిభారం పెరిగిపోతుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇంటా బయట కూడా అశాంతికి అవకాశం ఉంది. ఈ రకంగా మీ మాటల వల్ల అపార్థాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, సమాజంలో అవమానాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2026 ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ శని భగవానుడు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కుంభరాశిలో రాహు సంచారం, సప్తమములో సింహరాశిలో కేతు సంచారం పూర్తిగా ప్రబల కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం 100% మీకు ప్రతికూలంగా ఉంది. మీరు ఆశించిన పనులంతా నిరాశను కలిగిస్తాయి. మీరు చేయాలనుకుంటే కార్యక్రమాలంతా కూడా చేయలేకపోతారు. మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల నష్టపోతారు. నూతన వ్యాపారాల వల్ల ఇబ్బందులు పాలవుతారు. నూతన కార్యక్రమాలు ఈ సంవత్సరం మానుకోవడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా ఈ సంవత్సరం ఉండదు. ఈ రకంగా రాహు దోషం వల్ల, కేతు దోషం వల్ల మీరు అవమానాలను ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారికి సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి, జన్మరాశిలో రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకోండి. అక్కడ జ్ఞానప్రసన్నమ్మ పేరుతో ఉన్నటువంటి పార్వతీ అమ్మవారిని దర్శించండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ ప్రబల కాలసర్పదోషం నుంచి కుంభరాశి వారు బయటపడేటువంటి అవకాశం ఉంది. అలాగే ద్వితీయములో శని సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు, ఏలినాటి శని దోషం 2వ భావంలో ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వర దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు ప్రతి శనివారము ఈశ్వరుని ప్రార్థన చేసుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే షష్టమ గురువు ఉంది కనుక జూన్ 2 తర్వాత సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. నిత్య సూర్యారాధన, సూర్య దర్శనం, సూర్య నమస్కారం చేస్తూ గోవులకు చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2026లో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ మీనరాశి వారికి 60% శుభఫలితాలు రావడానికి ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో అనుకూల వాతావరణం ఉంది. దశమ జన్మరాశ్యాధిపతి అనగా జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురువు ఈ మీనరాశి వారికి 2026 జూన్ 2 వరకు చతుర్థ భావంలో మిథున రాశిలో ఉన్నాడు. చతుర్థ భావంలో గురు సంచారం మీకు 50% శుభఫలితాలను అందిస్తాడు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూల వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 జూన్ 2 తర్వాత మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి ఈ గురువు పంచమములోనికి అనగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించి ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూల వాతావరణం అనగా ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇష్టంతో చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా బలపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అయితే శని భగవానుడు లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే జన్మరాశిలో సంచరించడం వల్ల
సోమరితనం పెరిగిపోతుంది. బద్ధక స్వభావంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము శ్రమ అధికమవుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. పనివారి సహకారం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట బయట కూడా పనిభారము శ్రమ అధికమవుతుంది. శారీరక శ్రమ కూడా అధికమవుతుంది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడతారు. ఇటువంటి పరిస్థితి శని భగవానుడు జన్మరాశిలో సంచరించడం వల్ల మీనరాశి వారికి ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో శని పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చే వాతావరణం ఉంది. ఇక షష్టమ భావంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది. 2026 జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా షష్టమ భావంలోనే ఈ కేతువు సంచరిస్తున్నాడు. డిసెంబర్ నెల 5 వరకు ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా ఆయన షష్టమ భావంలో సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో రుణాలను తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. కేతువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు 100% శుభఫలితాలను ఇచ్చే వాతావరణం ఉంది. ఇక వ్యయములో కుంభరాశిలో రాహువు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. 2026 ఆంగ్ల సంవత్సరంలో కూడా ఈ మీనరాశి వారికి వ్యయ భావంలో అనగా 12వ భావంలో రాహు సంచారం మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అనవసరంగా నష్టపోయేటువంటి కార్యక్రమాలు చేయడం, నష్టపోయేటువంటి వ్యాపారాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయడం, ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటారు. కనుక అవినీతిపరులు, దురాశపరులు, అత్యాశపరులు, మోసపూరితమైన వ్యక్తులు మీ వెంట తిరుగుతూ మిమ్మల్ని ఏదో ఒక సమస్యలో ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 12వ ఇంట్లో రాహు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చే వాతావరణం ఉంది. గురువు 2026 జూన్ 2 వరకు మిథున రాశిలో 4వ భావంలోను, జూన్ 2 తర్వాత 5వ భావంలో కర్కాటక రాశిలోను ఈ గురువు సంచరిస్తున్నాడు. మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి అనగా మీనరాశ్యాధిపతి, దశమాధిపతి అనగా ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి ఈ గురువు మీకు 4వ 5వ భావాల్లో ఈ సంవత్సరం అంతా సంచరించడం వల్ల 100% గురుబలం ఉంది అని చెప్పుకోవచ్చు. షష్టమ భావంలో మీనరాశి వారికి అనగా సింహరాశిలో కేతు సంచారం అది 6వ భావమైంది. మీనరాశి వారికి షష్టమ భావంలో కేతు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. నిరాడంబరతను, గట్టి పోటీని ఎదుర్కొనే ధైర్యాన్ని, భగవంతుని ఆశీస్సులను మీకు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక రాహు వ్యయంలోనూ, శని భగవానుడు జన్మరాశిలోనూ పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది. వ్యయంలో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. లేకపోతే చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. శనీశ్వర దర్శనం లేకపోతే శనివారం రోజు ఈశ్వరుడికి పాలాభిషేకం నిర్వర్తించండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ మీనరాశి వారు తరచుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.